మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా కడపలో 100 రోజుల పాటు 100 మంది హెల్త్ వర్కర్స్ తో కంప్లీట్ గా గ్యాంగ్ వర్క్ పెట్టి కడపను పరిశుభ్రంగా ఉంచడానికి కార్పొరేషన్ సిబ్బందితో హెల్త్ వర్కర్స్ తో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి పని చేస్తా ఉన్నాము మూకుమ్మడిగా. తప్పకుండా దీంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి వాళ్ళ యొక్క సహకారం ఇస్తే దీంట్లో సక్సెస్ అవుతాము. ముఖ్యంగా మేము గమనిస్తున్న విషయం ఏంటంటే నాలాలలో డ్రై వేస్ట్, బాటిల్స్, కవర్లు, చిప్స్ ప్యాకెట్లు కానీ వాట్ ఎవర్ డ్రై ఇవన్నీ పొడి చెత్త అంతా వేసేస్తున్నారు. దానివల్ల కాలువలన్నీ క్లాగ్ అవుతా ఉన్నాయి. అలా క్లాగ్ అయినప్పుడు వర్షం పడితే నీళ్లు ముందుకు పోకోకుండా ఆపేస్తాయి. అది యొక్క బ్లేము కడప కార్పొరేషన్ మీద, ప్రజాప్రతినిధుల మీద వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనము ఒక బిహేవియర్ చేంజ్ తో కాలువల్లో డ్రై వేస్ట్ వేయకోకుండా మనము మన కుటుంబ సభ్యులు పిల్లల్ని కట్టడి చేసుకొని మన ఒక సివిక్ సెన్స్ తో ముందుకు పోతే మెయింటెనెన్స్ కడపను శుభ్రంగా పెట్టుకోవడము ఇంకా కొంచెం ఈజీ అవుతుంది. ఈరోజు చూస్తే కడపలో చికెన్ వేస్ట్లు తీసుకుపోవడానికి టెండర్ పాడుకొని వచ్చి తీసుకుపోతా ఉండరు. కానీ ఈ బుగంగ ప్రాజెక్టు మీద నుంచి కానీ ప్రాజెక్టులో కానీ బుగంగ కాలువలో కానీ ఇప్పటికీ చెత్త వేస్తా ఉన్నారు. ఇలా చెత్త వేస్తా చికెన్ వేస్ట్లు వేస్తా ఉంటే ఆ దుర్గంధంతో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ ఆరోగ్య సమస్యలు రావడం కానీ వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళు బతకాలంటే కూడా కష్టమైన పరిస్థితిని కొంతమంది స్వార్థపరులు క్రియేట్ చేస్తా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తున్న వాళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది. చేసే వాళ్ళని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. చేసే వాళ్ళ మీద 1 సార్లు 2 సార్లు 4 సార్లు చెప్తాము. రేపు కఠినతరంగా కార్పొరేషన్ కూడా ముందుకు పోతుంది. ఈ చికెన్ వేస్ట్ చేసే వాళ్ళని స్పేర్ చేసేదే లేదు. ఎందుకంటే దానివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మన కోసం, మన కడప కోసం, మన ఆరోగ్యాల కోసం మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మన కడపను, స్వచ్ఛ కడపను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రాబో కాలంలో ర్యాంకింగ్ లో కడప ర్యాంకింగ్ ను బెటర్ ర్యాంకింగ్ లో తీసుకుపోయే విధంగా మనమందరం పనిచేస్తామని సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.